హలో ఫుడీస్, వెల్కమ్ టు సిద్ ఫుడ్ డిలైట్స్. సిద్ ఫుడ్ డిలైట్స్లో ఈరోజు మనం నేర్చుకునేది రవ్వ ఇడ్లీ. అవునండి, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా హోటల్లో లాగా రవ్వ ఇడ్లీ ఎలా తయారు చేయాలో నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. మరెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్. ముందుగా ఒక బాండీ పెట్టేసుకొని దాంట్లో తగినంత నూనె వేసుకోండి. అంటే మీరు ఎంతమందికి చేస్తున్నారో దాన్ని బట్టి నూనెని యాడ్ చేసుకోండి. తర్వాత దీంట్లో పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిపప్పు వేసేసుకోండి అనమాట. నేను ఇక్కడ మినప్పప్పు అనేది యాడ్ చేయట్లేదు. తర్వాత తగినంత ఇంగవని యాడ్ చేయండి. తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేయండి. ఆ తర్వాత దీంట్లో అల్లం ముక్కల్ని, సన్నగా తరిగిన అల్లం ముక్కల్ని యాడ్ చేయండి. అలాగే మనము కోరి పెట్టుకున్న, అంటే ఏంటంటే చక్కగా తురుముకున్నటువంటి క్యారెట్ని కూడా యాడ్ చేయండి. ఇక్కడ నేను ఒక 2 క్యారెట్ పెద్దవి యాడ్ చేశాను. కరివేపాకుని యాడ్ చేయండి. ఇవి కొంచెం వేగాలి అనమాట. పచ్చి వాసన పోయేంత వరకు జీడిపప్పుని యాడ్ చేయండి. చాలా సింపుల్ అండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు మనము వేయించుకోవాలి. కొద్దిగా పసుపుని యాడ్ చేయండి. ఇవి దీంట్లోకి మనము, ఇక్కడ నేను బొంబాయి రవ్వ తీసుకున్నాను అనమాట. ఒక కప్పు తీసుకుంటే నాకు దాదాపు 12 ఇడ్లీల దాకా వచ్చాయి. 4 ప్లేట్లు 16 ఇడ్లీలు వచ్చాయండి. 16 ఇడ్లీలు వచ్చాయి. అంటే మీరు ఒక కప్పు తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఈ రవ్వ కూడా కొద్దిగా వేగాలి. క్యారెట్ పచ్చివాసన పోవాలి, రవ్వ కూడా వేగాలి. ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్నటువంటి ఈ రవ్వ మిక్సర్ ఉంటుంది కదా, ఈ మిక్చర్ని దాంట్లో వేసేసుకోండి అనమాట. ఇది చల్లారిన తర్వాత, కొద్దిగా చల్లారనమాట, ఇది వేడివేడిగా ఉంది కదా, దీంట్లో పెరుగుని కలిపేయండి. మినిమం 1 కప్పు పుల్లటి పెరుగు సరిపోతుంది. 1 కప్పు సరిపోతుందండి. 1 కప్పు రవ్వకి 1 కప్పు పెరుగు సరిపోతుంది. తగినంత ఉప్పుని యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఈ పెరుగుని చక్కగా ఈ రవ్వ మిక్సర్లో కలిసిపోయేలాగా చక్కగా కలిపేయండి అనమాట. ఇది మొత్తం ఆ రవ్వలో కలిసిపోవాలి. ఆ తర్వాత మనం వాటర్ని యాడ్ చేయాలన్నమాట. దీంట్లో ఎక్కువ నీళ్ళు ఏం అవసరం లేదని మనకు తెలుస్తుంది. తగినంత నీళ్లు పోసుకొని మనం అది ఒక ఇడ్లీ బ్యాటర్లా తయారవ్వాలన్నమాట. తయారయ్యి మినిమం దీనికి ఒక 15 నుంచి 20 నిమిషాలు రెస్ట్ అనేది ఇవ్వాలన్నమాట. చక్కగా కలిపేసుకోండి. మీరు ఇప్పుడు దీంట్లో ఈనో పౌడర్ కానీ, అలాగే ఈటింగ్ సోడా కానీ ఇప్పుడే యాడ్ చేయకూడదు అనమాట. 20 మినిట్స్ రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. దీనికి ఒకసారి శుభ్రంగా కలుపుకొని, ఇదేమవుతుందంటే బొంబాయి రవ్వ మొత్తం వాటర్ని పీల్చేసుకుంటుంది. దీంట్లో మళ్ళా మనం వాటర్ని ఇడ్లీ పిండి ఎలా ఉంటుందో అట్లా మనం దాన్ని తయారు చేసుకున్న తర్వాత మాత్రమే దీంట్లో ఈనో పౌడర్ కానీ లేకపోతే ఈటింగ్ సోడా కానీ కలపాలన్నమాట. అంటే మనం ఇడ్లీ వేసుకునే ముందనమాట. పిల్లలు గనక ఉంటే ఈ పౌడర్ వేయడం అనేది అవాయిడ్ చేయండి అండి. పిల్లలకి మంచిది కాదు. కాబట్టి మీరు కలిపిన వెంటనే ఈ బ్యాటర్ని మనం ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుందాం అనమాట. ఇడ్లీ ప్లేట్లకి నేతిని పూసుకొని చక్కగా వీటిని మనం దీంట్లో సర్దేసుకోవాలన్నమాట. అంటే మీకు ఎంతమందికి కావాలి అనేది నేను చెప్పాను కదండి. ఇక్కడ నాకు 4 ప్లేట్స్లో వచ్చిందనమాట. 4 ప్లేట్స్ అంటే 4 16 ఇడ్లీలు వచ్చాయి ఒక కప్పుకి. కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. చక్కగా ఒక 15 మినిట్స్ మీరు దీన్ని కుక్ చేయండి. మీకు కావాలంటే ఇందులో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. నాకు ఇప్పుడు కొత్తిమీర అవైలబిలిటీ లేదు కాబట్టి నేను వేయలేదు. చాలా సింపుల్ అండి. వేడి మీద తీస్తే కొంచెం అంటుకుపోయినట్టు ఉంటాయి. కాబట్టి మీరు కొద్దిగా చల్లారాక ఇడ్లీని తీయండి అనమాట. చాలా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. మరెందుకు ఆలస్యం, మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ.